నవత టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మన పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందు వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాట్లు చూడడానికి ఇవాళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ది. సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఈ టైం అంతా కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే 10కి వచ్చేసి ప్రజావేదిక, తర్వాత చామవరం విలేజ్లో పెన్షన్ పంపిణీ, ఆ తర్వాత 2:30కి క్యాడర్ మీటింగ్. సో సార్కి ఇది ఒక షెడ్యూల్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే క్యాడర్ తోటి ఇంటరాక్షన్ అవ్వాలి. నేను మహానాడులో కూడా అదే కార్యకర్తే అధినేత అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి క్యాడర్ మీటింగ్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా జరుపుతారు. కాబట్టి వాళ్ళకు కూడా 2 o'clockకి క్యాడర్ మీటింగ్ ఉంది. ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండడానికి, ప్రజలకి కూడా ఎండాకాలం కాబట్టి చాలా హీట్ కూడా, రోహిణి కార్తె అసలే ఆ హీట్ని అధిగమించేలాగా మనం అంతా ప్రజావేదిక కూడా మొత్తం అంతా ఇంటర్నల్ ఏసీ సెటప్ చేశాము. ఇంచుమించుగా 4,000 మందిని కూర్చోబెట్టే స్థలం కూడా కేటాయించాము. మొత్తం అంతా ఇంటర్నల్ అంతా ఏసీ ఉంటుంది సార్ ప్రజావేదిక. అలాగే దాని తర్వాత భోజనాలు, వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఇంచుమించుగా 4,000 అవుతుంది భోజనాలు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశాము. ఆ తర్వాత క్యాడర్ మీటింగ్. ఈ క్యాడర్ మీటింగ్ అంతా చూసుకొని సార్ 5 o'clock అలాగా బయలుదేరుతారు సార్ తుని నియోజకవర్గానికి. కాబట్టి సార్ వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతం చేయాలి. ఈ ఆపర్చునిటీని మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి. సార్ రాకదే కాబట్టి అందరూ కూడా, మన క్యాడర్ అందరూ, ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.